అందరికీ జై భీమ్. అనంతపూర్ జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు మీడియా మిత్రులను ఉద్దేశించి నేను తాట తీస్తా, తోలు తీస్తా, లేదంటే పట్టాల మీద పడుకోబెడతానని చెప్పి ఒక రౌడీలాగా ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి గుమ్మనూరు జయరాం గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయనకి గుమ్మనూరు జయరాం గారు ఈరోజు మీరు గెలిచారంటే, ఈరోజు గుంతకల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఈ యొక్క మీడియా మిత్రులు లేకపోతే మీరు ఏ విధమైన గెలిచేవారు? అసలు మీ డివిజన్ ఎక్కడ, మీరు ఉన్నది ఎక్కడ, మీరు వచ్చి గెలిచింది ఎక్కడ? ఇదే మీడియా ద్వారానే మీరు గెలిచి ఈరోజు మీడియాను ఉక్కుపాదంతో తొక్కేస్తా, అనగదొక్కుతాను రౌడీలా మాట్లాడుతున్నారు. మీరు రౌడీనా లేకపోతే ఎమ్మెల్యే గారా? మీరు ప్రజాప్రతినిధి? నిజంగా ఎవరైనా సరే మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి చట్టపరంగా ఎవరైనా జర్నలిస్టులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, లేదా జర్నలిస్టులు ఎవరైనా రకరకాలుగా వార్తలు రాస్తూ ఉంటే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి, లేదంటే కేసులు వేయండి, లేదంటే శిక్షలు వేయడానికి కోర్టులు ఉన్నాయి, రకరకాల చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉపయోగించండి తప్ప ఈ విధమైన రౌడీ భాషను ఉపయోగిస్తే మాత్రం జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే, లేదా జర్నలిస్టులు బెదిరించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే గెలిచారో రేపొద్దున మీకు భవిష్యత్తు కూడా లేకుండా చేసే కూడా యొక్క మీడియా అని చెప్పేసి మీ ఇతర సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా అంటే ఏమైనా తమాషకుందా? ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఈ యొక్క జర్నలిస్టులు అనేక మంది ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకున్న సంగతి మీకేమైనా తెలియదా? వీళ్ళ విధిలో భాగంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పాట్కి వెళ్ళి అక్కడి నుంచి సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం నుంచి తగు చర్యలు తీసుకునే విధంగా చేసేది మీడియా. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు చేసే అకృత్యాలు లేదా మీ ఇబ్బందులు లేదా మీ ప్రచారాన్ని కూడా మోసింది యొక్క మీడియా కాదా అని చెప్పేసి గుమ్మనూరు జయరాం గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము గత అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, రౌడీజానికి ఎక్కువ రోజుల కాలం ఉండదు. మహా అంటే ఇప్పుడు 1 year దగ్గర అయిపోతుంది, మహా అంటే 4 సంవత్సరాలే. ఆ తర్వాత మీరు రావాల్సింది, మీరు మాట్లాడాల్సింది, మీరు రేపొద్దున ప్రజాక్షేత్రంలో వెళ్ళాలనుకుంటే, మీరు చేసే కార్యక్రమాలు తెలియజేయాలనుకుంటే కేవలం మీడియా అనే సంగతి మీరు మర్చిపోయి మీడియాను ఏది పడితే రైలు పట్టాల మీద పడుకోబెడతారా? వాళ్ళు ఏమైనా మనుషులు అనుకుంటున్నారా లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా జంతువులు అనుకుంటున్నారా? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నికైనారంటే కేవలం వాళ్ళు ఉండబట్టే అయ్యారు. వాళ్ళని ఈ విధంగా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని పండుకోబెడతారు రేపొద్దున ప్రజలని చెప్పేసి పట్టాల మీద వాళ్ళు ఏ విధంగా పండుకోబెడతారు మీరు చెప్తున్నారో మిమ్మల్ని పూర్తిగా బెడ్ మీద పండుకోబెడతారు ఈ ప్రజలంతా, లేదా జర్నలిస్టులు అంతా కలిసి అని చెప్పి గుర్తు చేస్తూ, ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కోరేది ఏంటంటే మొట్టమొదట మీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారిని నోరు అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత, అదుపు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే మీకు మీ ప్రభుత్వానికి పూర్తి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈయన పరిస్థితి ఉంది. ఈయన పరిపాలన కూడా ఆ విధంగా ఉంది. రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వెంటనే ఈయన పైన మీరు తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పి